నీలిరంగులో మెరిసిపోయే సముద్రపు సోయిగాలు, తెల్లటి ఇసుక తిన్నెలు, ఆహ్లాదాన్నిచ్చే ప్రకృతి అందాలు, వాటి నడుమ ఎంజాయ్ చేసే పర్యాటకులు, సందడితో కళకళ్లాడే మాల్దీవులు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ప్రధాని మోదీపై మాల్దీవులకు చెందిన ముగ్గురు మంత్రులు మరియం షియూనా, మాల్షా షరీఫ్, మజూ మాజిద్ చేసిన అనుచిత వ్యాఖ్యల ప్రభావం మాల్దీవుల పర్యాటకంపై తీవ్రంగా పడింది. ఆ వ్యాఖ్యలపై ఆగ్రహావేశాలతో ఉన్న భారతీయులంతా ఇప్పుడు మాల్దీవులను బహిష్కరిస్తున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి బడా వ్యాపారులు, సాధారణ పర్యాటకుల వరకు అందరూ బాయ్కాట్ మాల్దీవ్స్ కు మద్దతు తెలుపుతున్నారు. గత వారం లక్షద్వీప్ లో పర్యటించిన ప్రధాని మోదీ బీచ్లను సందర్శించి అక్కడ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చిన తర్వాత ఈ రగడ మొదలైంది. మాల్దీవుల మంత్రులు భారత్ కు వ్యతిరేకంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మోదీని విదూషకుడిగా, ఇజ్రాయెల్ చేతిలో కీలుబొమ్మగా అభివర్ణించారు. దీనిపై దుమారం రేగడంతో మాల్దీవుల ప్రభుత్వం ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది. అయినప్పటికీ భారతీయుల ఆగ్రహం చల్లారలేదు. చాలా మంది ఈ ద్వీప దేశానికి వెళ్లాల్సి ఉన్న తమ పర్యటనలను రద్దు చేసుకుంటున్నారు. గతేడాది ప్రపంచవ్యాప్తంగా మొత్తం 17,57,939 మంది పర్యాటకులు మాల్దీవులకు వెళ్లారు. ఇందులో 2,09,198 మందితో భారత్ టాప్ లో ఉంది. మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగమే కీలకం. కాబట్టి ఇప్పుడు భారతీయులు దీన్ని బహిష్కరిస్తే ఆ దేశ ఆర్థిక రంగానికి కోలుకోలేని దెబ్బేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటన తర్వాత భారత్ లోని ఒక చిన్న కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ పై ఆసక్తి పెరిగింది. అయితే మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యల తర్వాత సామాజిక మాధ్యమాల్లో చలో లక్షద్వీప్ ఉద్యమం ఊపందుకుంది. భారత్ లోని సోషల్ మీడియాలో ఇప్పుడు బాయ్కాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది. అయితే ఆ దేశంపై ఆగ్రహావేశాలు కేవలం సోషల్ మీడియా పోస్టులకే పరిమితం కాలేదు. వేలాది మంది భారతీయులు ఇప్పటికే వచ్చే సెలవుల్లో అక్కడికి వెళ్లేందుకు బుక్ చేసుకున్న విమాన టికెట్లు, హోటల్ రూమ్లను రద్దు చేసుకుంటున్నారు. వివాదం నేపథ్యంలో ఇప్పటి వరకు దాదాపు 8,000 హోటల్ బుకింగ్స్, 2,500 విమాన టికెట్లను భారతీయులు రద్దు చేసుకున్నారు. ప్రధాని మోదీ లక్షద్వీప్ పై తమ మంత్రులు, ఎంపీలు చేసిన వ్యాఖ్యలపై మరిన్ని దిద్దుబాటు చర్యలకు మాల్దీవుల ప్రభుత్వం పూనుకుంది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానివి కావని మరోసారి స్పష్టం చేసింది. మంత్రులు, ఎంపీల వ్యాఖ్యలు ప్రభుత్వ ఉద్దేశాలు కావని వివరించింది. పొరుగు దేశంతో సత్సంబంధాలనే కొనసాగిస్తామని స్పష్టం చేశారు. లక్షద్వీప్ లో పర్యాటకానికి తన ప్రోత్సాహం అందిస్తానని బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ తెలిపారు. లక్షద్వీప్, అండమాన్ లాంటి మన ప్రాంతాలే అత్యుత్తమం అని కొనియాడారు.